నమస్తే, వెల్కమ్ బ్యాక్ మన ముచ్చట్లు. మేమైతే ఈరోజైతే మాకు దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఇది అస్సాం జొరహాట్ అండి. ఇది మేము ఉన్న ఏరియాలో ఉన్న టెంపుల్ అనమాట. ఇది విష్ణుమూర్తి ఆలయం అండి. విష్ణుమూర్తి టెంపుల్ అనమాట. మేము వెళ్ళంగానే ఫస్ట్ ఇదంతా ఇలా ఉంది. చాలా బాగుందండి. చాలా అంటే మన సైడ్ లాగా కాదు, ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. కొత్తగా అనిపించింది. ఇది వీళ్ళ ట్రెడిషన్ అండి. ఆ టవల్స్ ఆ పిల్లర్స్కి ఏదైతే కట్టారో అవి టవల్స్ అండి. వీళ్ళ ట్రెడిషన్ అనమాట. గరుత్మంతుడు అండి. మనకి నంది ఎలా ఉంటుందో గుడి ముందు అలా అనమాట. దేవుడికి ముందు అలా ఉంది. ఇదంతా కూడా ఖాళీ ఏరియా అనమాట. ఇదంతా ఇక్కడంతా భజన చేస్తారండి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అండి. వీళ్ళు ఏకాదశి రోజున వీళ్ళకి బిహు అనే ఒక పండుగ ఉంటుందండి. అది 45 డేస్ ఉంటుందన్నమాట. ఆ 45 డేస్ కూడా బాగా పూజలు చేస్తారు ఈవినింగ్ టైము. ఇక్కడున్న పూజారి గారు అనమాట. ఇదంతా అయితే గర్భగుడి కాదండి. ఈ లోపల ఉంది కదా, ఇదైతే గర్భగుడి అండి. అది క్లోజ్ చేసి ఉంది కదండి. ఆ లోపల మూర్తి అయితే ఉందంట. ఆ లోపల ఉన్నారు దేవుడైతే. అది బయటికి ఓపెన్ చేయరంటండి. అలా క్లోజ్ చేసే ఉంటుందంట. ఇయర్ వన్స్ కానీ వాళ్ళ ఫెస్టివల్ టైంలో కానీ అలా చేస్తారంట. లేడీస్ ఎవరు కూడా లోపలికి అలౌ చేయరంట. లోపలికి వెళ్ళకూడదంట. చూసారు ఎంత బాగా పిల్లర్ చుట్టూతా పాము ఉండి పైన విష్ణుమూర్తి పడుకుని ఉన్నారు. చాలా బాగుందండి టెంపుల్ అయితే. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందండి. ఇది 5-5:30 మధ్యలో అనమాట. ఈవినింగ్ టైం అనమాట. ఇదంతా కూడా ఆవు పేడతో అలికారండి. ఇక్కడ హోమం చేస్తారనమాట. హోమం చేసి దీని చుట్టూతా కూడా దీపాలు వెలిగిస్తారనమాట. చాలా బాగుంటుందండి. నేను ఒక రోజైతే ఆ వీడియో ఖచ్చితంగా తీసి పెడతాను. ఇదంతా కూడా బయటండి భజనలు అవి చేస్తారనమాట. ఇటువైపుకి వెళ్తే మాత్రం పూజారి గారు వంటగది అనమాట ఇది. లేదా దేవుడికి ప్రసాదం వండడం కానీ వాళ్ళు వండుకు తినడం కానీ ఆ లోపలంతా చేస్తారు. అటు సైడ్ వైపు ఇంకొక గది ఉందండి. అది వీళ్ళు పడుకుంటారనమాట. వీళ్ళు ఉండడం కోసం అనమాట. ఇది ఈ లోపల ఇదంతా కూడా బయట అనమాట. చుట్టూతో ఉన్న గ్రౌండ్ అనమాట. ఈ చేపలండి వీళ్ళు వెదురు బొంగులతో అల్లిన చేపలు. వీటి మీద కూర్చుంటారు మన సైడ్ లాగానే. వీటి మీద కూర్చుని పూజలు అయితే చేస్తారు. భజనలు అవన్నీ జరుగుతాయి అనమాట. ఇది సాయంత్రం పూట అండి. 5-5:30 మధ్యలో అనమాట. చూసారా అప్పుడే సూర్యాస్తమం అయిపోతుంది. మన సైడ్లా కాదు. మన సైడ్ 7కి అలా అవుతుంది కదా కొంచెం చీకటి. వీడు పరమ వీర భక్తుడు అనమాట. చందన వాళ్ళ అబ్బాయి అండి. ఈ బుడ్డడైతే మా అబ్బాయి. వీళ్ళు చేసే పూజకి దేవుడు ఇక్కడే ఉండిపోతాడు. బయటకైతే వెళ్ళడనమాట. అంత బాగా చేస్తారు. గుడంతా కొంచెం అంతసేపు తిరిగేసి అదంతా చూసేసుకుని మేమైతే వెనక్కి వచ్చేసామండి. కాసేపు కూర్చుని వాళ్ళు మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను. వాళ్ళిద్దరూ సిరి మనీ అనమాట. ఇంకా తను మిషు వాళ్ళ మమ్మీ, తను కూడా నా ఫ్రెండేనండి. వాళ్ళు ఈ వీడియో తీ ఆ వీడియో తీ అని చెప్తుండే అవన్నీ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను అనమాట. అయితే చాలా బాగుందండి. ఇంకా మొత్తం చూసేసాము. ఇది లోపల ఒకసారి మేము చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది వీళ్ళ పూజా విధానం అని. ఇదంతా కూడా ఇత్తడేనండి. అవన్నీ కూడాను పూజ మనలాగా కాదనమాట. చాలా ఎప్పుడు పూజ చేస్తే అప్పుడే వెళ్తారనమాట పూజారి కూడా లోపలికి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదంట లోపలికి. ఇంకా ఇదనమాట లోపలంతా. ఇది బయట వైపు అండి, మెయిన్ రోడ్ అనమాట. ఇదంతా టిన్ షీట్ అండి. మీరు కేరళ సైడ్ అటు వెళ్తే ఎలా ఉంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్ల పైన కూడా వాళ్ళు పెంకులు వేసుకుంటారు. వీళ్ళు టిన్ షీట్లు వేశారనమాట. ఎందుకంటే ఇక్కడ వర్షం ఎక్కువ పొద్దున్న ఎండ ఉంటే సాయంత్రం వర్షం పడుతుంది, లేదా పొద్దున వర్షం పడితే ఈవినింగ్ మామూలుగా ఉంటుంది. అలా ఉండదన్నమాట. ఆ వర్షానికి గోడలకి అవి చెమ్మ పట్టుకోకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరు కూడా డాబాల మీద టిన్ షీట్లు అయితే వేస్తారండి. ఇది మెయిన్ రోడ్ అండి. ఇంతవరకు ఆ రోడ్డు చాలా ఘోరంగా ఉండేది, పెద్ద పెద్ద గోతులతోటి. తను చందన తీసుకో అంటుంది వీడియో. మొత్తం అనమాట. ఇది బయట, ఇక్కడి నుంచి బయట నుంచి ఇలా ఉంటుంది అనమాట. ఇంకా ఇదంతా తీసేసుకుని ఇంకా ఒక 5 మినిట్స్ అలా తిరిగేసి వచ్చేసాము. ఇదంతా బయట అండి. వీళ్ళ సివిలియన్స్ కదా, ఈ సివిలియన్స్ యొక్క ఇల్లులు అనమాట ఇవి. మాకు పక్కనే ఉంటాయండి. మా ఆర్మీ క్వార్టర్స్కి ఆనుకునే సివిలియన్స్ ఏరియా అయితే ఉంటుంది. మాది ఎక్కడో దూరంగా అయితే ఉండదు. మాకు వాళ్ళకి మధ్యన ఫెన్సింగ్ అయితే ఉంటుంది అనమాట. సెక్యూరిటీ కూడా ఉంటుంది. వీళ్ళే ప్రతి ఒక్కరు కూడా చెట్లు బాగా పెంచుతారండి. మొక్కలు, పువ్వుల మొక్కలు కానివ్వండి, ఈ పళ్ళ మొక్కలు కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగా పెంచుతారు. ఇది ఇంకా బయటకు వచ్చేస్తే ఇది షాప్స్ అనమాట. మాకు దగ్గరలో ఉన్న షాప్స్.
పెద్ద షాప్స్ ఏమి ఉండవండి, ఏదో పిల్లలకి దొరుకుతాయి అనమాట. ఇంకేమన్నా పెద్ద పెద్ద ఐటమ్స్ అవి కావాలంటే మనం సిటీకి వెళ్ళాల్సి వస్తుందండి. ఇవన్నీ కూడా మామూలుగా చిప్స్ కానీ ఇంకా బిస్కెట్స్ కానీ ఏమన్నా చిన్న చిన్నవి కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇది వక్క చూపిస్తాను చూడండి. ఇది వక్క అండి, వక్కకాయలు. ఈ వక్కకాయ ఒక్కొక్కటి 20 రూపీస్కి 3 వక్కకాయలు ఇస్తారనమాట. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.